నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం అస్వస్థ గురి కావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. రామోజీ భౌతికాయాన్ని ఫిల్మ్ సిటీలోని తన నివాసానికి తరలించారు. చిలుకూరి రామోజీరావు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానానికి ఎదిగారు. ఈనాడు దినపత్రికను 1974లో స్థాపించి తనదైన ముద్ర వేశారు. పత్రికా రంగంలో కొత్త ఒరవడిని సృష్టిస్తూ జిల్లా టాబ్లాయిడ్లను ప్రచురించడం ద్వారా గ్రామీణ వార్తలను తన పత్రికలో ప్రతిబింబించారు. అనతి కాలంలోనే ఈనాడు దినపత్రిక అత్యధిక పంపిణీ కలిగిన దినపత్రిక రాష్ట్రంలో గుర్తింపు పొందింది. ఈనాడు దినపత్రిక ద్వారా వివిధ రంగాలను ఆకట్టుకునేందుకు పలు శీర్షికలు ప్రవేశపెట్టారు. క్షణంలో సమాచారాన్ని చేరవేసేలాగా ఈనాడు దినపత్రిక యంత్రాంగాన్ని సమకూర్చుకుంది. ప్రియ పచ్చల ద్వారా భోజన ప్రియులను ఆకట్టుకున్నారు. మార్గదర్శి చిట్స్ ఫండ్ సంస్థ ద్వారా ఎందరో అభివృద్ధి చెందడానికి దోహదపడ్డారు. చలనచిత్రం రంగంలోకి అడిగిడి ఎన్నో సందేశాత్మక చిత్రాలు తన నేతృత్వంలో అందించారు. రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించి చలనచిత్ర రంగం ప్రపంచవ్యాప్తంగా గుర్తించేలాగా చేశారు. ఈ టీవీ ద్వారా ఆబాల గోపాలం నుండి వృద్ధులను ఆకట్టుకునేలాగా పలు కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నారు. క్షణాల్లో సమాచారం టీవీ ద్వారా ప్రసారం చేసే యంత్రాంగాన్ని దేశ నలుమూలలా సమకూర్చుకున్నారు. రామోజీ అంటే ఒక వ్యక్తి కాదని, ఒక వ్యవస్థ అని పలువురు కొనియాడారు. భీమవరం తహసీల్ కార్యాలయం వద్ద ఈనాడు అధినేత ప్రముఖ వ్యాపారవేత్త చెరుకు రామోజీరావు మరణానికి చింతిస్తూ పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. రామోజీరావు చీకటి నుండి వెలుగు తీసుకొచ్చిన ఒక మహోన్నత వ్యక్తి అని భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు కొనియాడారు. పత్రికా రంగంలో 9 దశాబ్దాల పాటు రాజులాగా వెలిగారని, న్యాయాన్ని ప్రజలందరికీ అందజేశారని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఫిల్మ్ సిటీ నిర్మాణం చేపట్టారని అన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తి మరణం రాష్ట్రానికి, దేశానికి తీరని లోటని, వారు ఏ ఆశయాలతో నడిపించారో దాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. నుంచి వెలుగు తీసుకువచ్చిన ఒక మహోన్నత వ్యక్తి రామోజీరావు గారు. ఆయన పత్రికా రంగంలో 8 దశాబ్దాల పాటు రాజులాగా వెలిగారు. వారు చీకటిని వెలుతురులో తీసుకువచ్చి న్యాయాన్ని ప్రజలందరికీ అందజేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక ఫిలిం సిటీని నిర్మించి భారతదేశానికి, ప్రపంచానికి చాటి చెప్పారు. అటువంటి మహోన్నత వ్యక్తి మరణించటం మన రాష్ట్రానికి, మన దేశానికి తీవ్రమైన లోటు. మరి వారు చేసిన మంచి కార్యక్రమాలు, వారు చేసిన కార్యక్రమాలు ఫిలిం ఇండస్ట్రీకి ఈరోజు తీరని లోటు ఆయన లేకపోవటం. మరి వారు ఏ ఆశయాలతో అయితే నడిచారో ఆ ఆశయ సాధన కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేసి వారికి ఘనంగా నివాళులు. తెలుగు జర్నలిజంలో వినూత్న మార్పుకు శ్రీకారం చుట్టి ఈనాడు దినపత్రికను సామాన్యుల కొద్దిగా మలిచిన అక్షర యోధుడు రామోజీరావు మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. రామోజీ గ్రూప్ సంస్థ అధినేత రామోజీరావు మృతికి భీమారావు తీవ్ర సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పత్రికా రంగంలోనే కాకుండా సినీ రంగంలోనూ తనదైన ముద్ర వేశారని అన్నారు. హైదరాబాద్లో నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీ అంతర్జాతీయ ఖ్యాతి గడించిందని తెలిపారు. మద్యపాన నిషేధం లాంటి సామాజిక ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారని, తుఫాన్లు, వరదలతో నష్టపోయిన వారికి ఆయన ఆపన్నాస్తం చూపించారని, ఎంతోమంది గృహాలు నిర్మించి తన మానవీయతను చాటుకున్న మానవతావాది రామోజీ మృతి అత్యంత బాధాకరమని అన్నారు. పత్రికా రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఘనత రామోజీరావుకి దక్కుతుందని నివాళులర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విలువేలుపు శ్రీ మావులమ్మ అమ్మవారి జ్యేష్ఠ మాస జాతర మహోత్సవాల కోసం అమ్మవారిని నడివీధ నిలబెట్టే కార్యక్రమాన్ని మావులమ్మ దేవాలయ ప్రాంగణంలో నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ మావులమ్మ అమ్మవారి పుట్టింటి, అత్తింటి వారు అల్లూరి మెంటే వంశస్థులచే ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ నిర్వహించినట్లు ఆలయ సహాయ కమిషనర్ బద్ద మహాలక్ష్మి నాగేష్ తెలిపారు. బీజేపీ నిరంకుశ, స్వార్థపూరిత, మతతత్వ కుటిల రాజకీయాలకు పరాకాష్టే పార్లమెంట్ ఆవరణలో గాంధీ, అంబేద్కర్, ఛత్రపతి శివాజీల విగ్రహాలు తొలగింపని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు.
శనివారం భీమవరం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో సిపిఐ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఆవరణలో మహనీయుల విగ్రహాల తొలగింపు నిరసిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కొనల భీమారావు, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జేఎన్వి గోపాలన్, ఏఐటీసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు చల్లబోయిన రంగారావు, ముస్లిం మైనార్టీ నాయకుడు చాన్ బాషా, రైతు సంఘ జిల్లా సహాయ కార్యదర్శి తిరుమల కామేశ్వరరావు తదితరులు మాట్లాడారు. గాంధీ, అంబేద్కర్, ఛత్రపతి శివాజీ లాంటి విగ్రహాల తొలగింపు బీజేపీ స్వార్థపూరిత నిరంకుశ రాజకీయాలకి అద్దం పడతా ఉంది. ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటుతూ ఈ దేశం యొక్క జాతిపితగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ, రాజ్యాంగ రూపశిల్పుగా ఉన్నటువంటి అంబేద్కర్, సర్వమత సమ్మేళనానికి ఒక దిక్సూచిగా నిలిచినటువంటి ఛత్రపతి శివాజీ, ఇంకా అనేక మంది వామపక్ష భావజాలం ఉన్నటువంటి డాంగే, ఏకే గోపాలన్, ఇంద్రజీ గుప్తా, ఇంకా అనేక మంది మహనీయుల యొక్క విగ్రహాలన్నింటిలో కూడా పాత పార్లమెంటు భవనం నుంచి తొలగించారు. వాళ్ళ పాత పార్లమెంటు భవనాన్ని ప్రజల సందర్శనార్థం ఒక మ్యూజియంగా తీర్చిదిద్దుతామని చెప్పి ఒక పక్క చెబుతూ ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటుతున్నటువంటి, ఈ దేశానికి గొప్ప సేవలు అందించినటువంటి మహనీయుల విగ్రహాలన్నింటినీ కూడా తొలగించడంలోనే బీజేపీ యొక్క కుటిల రాజకీయం, వాళ్ళ యొక్క స్వార్థపూర్వక రాజకీయం వాళ్ళ బట్టబయలవుతూ ఉంది. మీడియా రంగ దిగ్గజం ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతికి సిపిఎం జిల్లా కమిటీ తీవ్ర సంతాపాన్ని తెలిపింది. రామోజీ పత్రికా రంగంలో నూతన వరవడిని తీర్చిదిద్దారని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బాలరాం పేర్కొన్నారు. తెలుగు భాష అభివృద్ధికి, మాతృభాష పరిరక్షణకు కమ్యూనిస్టు ఉద్యమం చేస్తున్న మహోన్నత వ్యక్తి కృషికి రామోజీ తన వంతుగా ఎంతో బాధ్యతతో దండుగా నిలిచి కృషి చేశారని తెలిపారు. రామోజీ మృతి తీరని లోటని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు, గ్రూప్ సంస్థల ఉద్యోగులు, సిబ్బందికి సానుభూతిని తెలిపారు. సామాన్యంగా జీవితాన్ని ప్రారంభించి అసామాన్యునిగా ఎదిగిన వ్యక్తి రామోజీరావు అని అత్తిలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆనల ఆదినారాయణరావు అన్నారు. అత్తిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రామోజీరావు ఆకస్మిక మృతి పట్ల సంతాపం తెలుపుతూ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈనాడు పత్రిక అధిపతిగా ఖచ్చితత్వాన్ని పాటిస్తూ వాస్తవాన్ని తెలుసుకోవాలంటే ఈనాడు పేపర్ చూడాలనే స్థాయికి ఈనాడుని తీసుకువెళ్ళి అనంతకాలంలోనే టెలివిజన్ రంగంలో ప్రవేశించి ఈటీవీని రాష్ట్రంలో ప్రారంభించి అనంతరం అన్ని భాషల్లో కూడా ఈటీవీని వ్యాపింపచేసిన వ్యక్తి రామోజీరావు అని, ఉషా కిరణ్ మూవీ సంస్థ ద్వారా ఎన్నో మంచి చిత్రాలు నిర్మించి ప్రజలను రంజింప చేయడమే కాకుండా సినిమా నిర్మాణానికి కావాల్సిన అన్ని వసతులను ఒకే చోట సమకూర్చి ప్రపంచంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థగా రామోజీ ఫిలిం సిటీ నిర్మించిన రామోజీరావు మరణం ఉభయ తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని అన్నారు. అద్భుతాలు సాధించడం రామోజీరావు సొంతమని, ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా మొగ్గల్ తెలుగు వెలుగు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని, ఆయన మరణం తెలుగు వారికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి తీరని లోటని తణుకు నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికైన ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. తనకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన రామోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ, ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి అన్ని రంగాల్లో తనదైనటువంటి ముద్ర వేసుకొని ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందినటువంటి వ్యక్తి రామోజీరావు అని అన్నారు. అనేక మందికి ఉపాధి కల్పించి రాష్ట్రంలోనే ఒక ప్రముఖ వ్యక్తిగా సామాన్యులకు అందరికీ కూడా స్ఫూర్తిగా నిలిచినటువంటి వ్యక్తి రామోజీరావు అని అన్నారు. మార్గదర్శ సంస్థను, మీడియా సంస్థను ఈనాడును స్థాపించి తెలుగు భాషా పరిరక్షణ కోసం ఆయన శ్రమించినటువంటి తీరు ఎంతో ప్రశంసనీయమని అన్నారు. ప్రభుత్వాలు అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా తెలుగు ప్రజలందరికీ అండగా ఉండి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎంతో శ్రమించినటువంటి వ్యక్తి రామోజీరావు అని అన్నారు. కార్యక్రమంలో తణుకు పట్టణ అధ్యక్షులు కలగడ వెంకటకృష్ణ, పార్టీ నాయకులు చుంచుల వెంకటేశ్వరరావు, కట్టెంపూడి రాంబాబు, బట్టవిలి నాగరాజు, తడాల వెంకన్న, పత్తి రామకృష్ణ తదితరులు ఉన్నారు. తెలుగు వెలుగు శ్రీ రామోజీరావు గారు మరణం తెలుగు వారికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి తీరని లోటని సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి అన్ని రంగాల్లోనూ కూడా ఏ రంగంలో అయితే రామోజీరావు గారు అడుగుపెట్టారో అటువంటి అన్ని రంగాల్లోనూ కూడా తనదైనటువంటి ముద్ర వేసి ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు చెందినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అనేక మందికి ఉపాధి కల్పించి ఈ రాష్ట్రంలోనే ఒక ప్రముఖ వ్యక్తిగా సామాన్యులకి అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిగా నిలిచినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అటు మార్గదర్శి సంస్థ కానీ, మీడియా సంస్థ కానీ ఈనాడుని స్థాపించి తెలుగు భాషా పరిరక్షణ కోసం ఆయన శ్రమిస్తున్నటువంటి తీరు ఎంతో ప్రశంసనీయమైనది. ఎందుకంటే
తెలుగుకి ఆయన కొత్త పదాలన్నీ కూడా రూపకల్పన చేసి ఈనాడు పత్రిక ద్వారా తెలుగుని కాపాడటం కోసం ఆయన శ్రమించిన తీరుని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. రామోజీరావు గారు స్థాపించినటువంటి మీడియా ద్వారా కేవలం లాభాపేక్షకే కాకుండా సమాజంలో ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా అనేక ఉద్యమాల్లో రామోజీరావు గారు తనదైనటువంటి కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా మొక్కలు నాటే కార్యక్రమం కానీ, సుజలాం సఫలాం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, మద్యపాన నిషేధ ఉద్యమంలో కానీ ఈ విధంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో ఇప్పటికప్పుడు రామోజీరావు గారు ముందుండి తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ముందు నడిపించేటటువంటి పరిస్థితిని మనందరం కూడా చూసాం. అలాగే ప్రభుత్వాలు అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా రామోజీరావు గారు తెలుగు ప్రజలందరికీ కూడా అండగా ఉండి ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఆయన ఎంతో శ్రమించారు. అటువంటి వ్యక్తి ఈరోజు రామోజీరావు గారు మన మధ్య లేకపోవడం చాలా విచారకరం. అటువంటి రామోజీరావు గారు మరణం ఈరోజు ప్రతి ఒక్కరికి, ప్రతి తెలుగు వారికి కూడా తీరని లోటని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు, సంస్థ ఉద్యోగస్తులకు, ఈటీవీ, ఈనాడు సంస్థ ఉద్యోగస్తులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి స్వయం కృషితో ఉన్నత శిఖరాన్ని అధిరోహించిన చెరుకూరి రామోజీరావు లేని లోటు తీర్చలేనిదని ది ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పెండేల అచ్యుతరామయ్య అన్నారు. ఈనాడు, ఈటీవీ, మార్గదర్శి, ప్రియా, ఉషా కిరణ్ మూవీస్, కళాంజలి, రామోజీ ఫిలిం సిటీ వంటి సంస్థలు నెలకొల్పి వాటిని విజయవంతంగా నిర్వర్తిస్తూ దేశంలోనే ఉన్నత స్థానంలో నిలిపి వేలాది మందికి ఉపాధి కల్పించారని అన్నారు. తెలుగు వారు గర్వించదగ్గ స్థాయికి రామోజీరావు చేరారు. తెలుగు భాషను ఆయన పత్రిక ద్వారా ప్రోత్సహించి తెలుగు భాషపై గల అభిమానాన్ని చాటుకున్నారు. రామోజీరావును ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. తొలుత ది ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ పరిశ్రమ ఆవరణలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు హెచ్ఆర్ఏ సాంబశివరావు, ఎల్డబ్ల్యూఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. కానీ దాన్ని సెలెక్ట్ చేసి హెడ్లైన్స్ ఏది రావు. ఆయన ఒక మీడియాకి వీళ్ళందరికీ కూడా ఒక దారి చూపించారు. ప్రెస్టీజియస్ సంస్థగా ఈనాడుని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈవేళ దాకా కూడా వారు ముందుకు తీసుకెళ్ళగలిగారు. ఈ సంస్థ స్థాపనలో ప్రెస్ మీడియా అయినా కాకుండా ప్రజలకి అందుబాటులో ఉండే పచ్చడిలో అవనివ్వండి, లేకపోతే వారు పెట్టినటువంటి రామోజీరావు చిట్ ఫండ్స్ అవనివ్వండి, వీటన్నిటిని కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ వారికి కావాల్సినటువంటి సేవలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లారు ఆ సంస్థల్ని. అలాగే సినిమా రంగానికి కూడా ఒక ముద్ర వేశారు. ఆయన పెట్టినటువంటి సినిమాలు కూడా అన్ని సినిమాల్లాగా కాకుండా ఒక మోడల్గా తీస్తాం. ఆ సినిమాలకి ప్రత్యేకంగా అర్థాలు ఉండేవి. ఏ మంచి దారిలో వెళ్ళాలన్న దీంట్లో ఉండేది. అలాగే వారు ఏది చేసినా సరే రామోజీ ఫిలిం సిటీ తీసుకుంటే అది ఒక వన్ ఆఫ్ ది వండర్స్ లాగా ఉంటుంది ఇండియాలో. వారు చేసినటువంటి అభివృద్ధి ఆ సినిమా రంగానికి చాలా అందంగా చేశారు. వారికి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఒక డిసిప్లిన్ మోడల్లో తీసుకెళ్తూ ఆ సంస్థలని పైకి తీసుకొచ్చారు. అలాగే ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చి ఇవన్నీ చేయగలుగుతున్నారంటే ఈయన మనకి ఒక మోడల్ కింద తయారయ్యారు. అలాగా మనందరం కూడా ఆయన్ని పాటించవలసిన బాధ్యత మనకు ఉంది. ఆయన తీసుకెళ్తున్నటువంటి డిసిప్లిన్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా మన తెలుగు ప్రజలకి తీసుకెళ్ళినటువంటి తెలుగుని ఆయన ఈవేళ చూస్తున్నాను. పేపర్ చేస్తే ఎక్కడ ఇంగ్లీష్ వర్డ్ ఉండదు, మొత్తం పైనుంచి కింద దాకానే తెలుగులోనే ఉంటుంది. కానీ కథమాటల్లో చూస్తుంటే ఎక్కడో ఒక దగ్గర ఇంగ్లీష్ పదం వాడుతూనే ఉంటారు. కానీ ఈవేళ ఈనాడులో మాత్రం ఆ ఇంగ్లీష్ వర్డ్ అన్నది వాడరు. అది ఒక గర్వకారణం. ఈవేళ మన పిల్లలందరికీ కూడా తెలుగు చేయాలి. నేను ఒకసారి రామోజీరావుతో ఒకసారి ఫ్లైట్లో ట్రావెల్ చేసినప్పుడు ఆయన చాలా ఈ తెలుగు గురించి చాలాసేపు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చేదాకా కూడా తెలుగు గురించి మాట్లాడుతూ నాకు కొన్ని పుస్తకాలు పంపించారు. వారు డెవలప్ చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా. అంచేత వారిని మనం చూసి నేర్చుకోవాల్సింది. అలాగే మన రాష్ట్రానికి ఈవేళ ఆయన లేకపోతాం చాలా నష్టం. మా ఆంధ్ర షుగర్స్ కుటుంబం తరఫున అలాగే వారి కుటుంబానికి మా ప్రకట
సంతాపన తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతి పట్ల శాసన మండలి సభ్యుడు వంక రవీంద్రనాథ్ సంతాపాన్ని వెలుబుచ్చారు. రామోజీ పట్టుదలతో అనేక రంగాల్లో నూతన వరవడిని సృష్టించాలని కొనియాడారు. పత్రికా రంగంలో కొత్త పోకడను అనుసరించి గ్రామీణ వార్తలను పత్రికల్లో ప్రతిబింబించాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల్లో విజయం సాధించిన రామోజీ మృతి తీరని లోటని ఆయన నివాళులర్పించారు. ఈరోజు ఉదయం పరమపదించిన ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు గారు వారి ఆత్మకి శాంతి కలగాలని, మరి వారు చిన్నతనం నుంచి ఎంతో పట్టుదలతోటి ఒక నూతన ఆలోచనలతోటి అనేక విజయాలు సాధించిన వ్యక్తి, నిరంతర శ్రమజీవి. మరి పత్రికా రంగంలో ఒక కొత్త పోకడలు తీసుకువచ్చి అంటే అసలు ప్రేక్షకులకి బాగా దగ్గర అవ్వాలి, ఎవరైతే పేపర్ చదువుతారో వారికి చుట్టుపక్కల గ్రామాల్లో పరిస్థితులు తెలియాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి డిస్ట్రిక్ట్ ఎడిషన్స్, అలాగే నెక్స్ట్ జోన్స్, అసెంబ్లీ కాన్స్టిట్యూషను అంతవరకు తీసుకొచ్చి ఆయా గ్రామాల్లో జరిగేటటువంటి అనేక చుట్టుపక్కల ఉండే వార్తలు కూడా ప్రేక్షకులు చేరేలాగా చేయడం అనేది ఈనాడు చేసినటువంటి ఒక కొత్త ఆలోచన. అప్పట్లో అంతకుముందు అంతా స్టేట్ వైడ్ అంతా ఒకటే ఉండేది, ఒక స్టేట్ ఒక ఏరియా అంతా ఒకే న్యూస్ ఉండేది. దాన్ని విధంగా తీసుకురావడం. తణుకులో ఇండియన్ రెడ్ క్రాస్ కారు మంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రోగులకు అవసరమైన రక్తాన్ని సకాలంలో అందించడం ద్వారా వారి ప్రాణాలను కాపాడవచ్చని ఫౌండేషన్ చైర్మన్ కారు మంచి యోహాన్ అన్నారు. రక్తదానం చేసే దాతలను రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మంత్రి శివరామ భద్రరాజు అభినందించారు. ఈ సందర్భంగా 10 మంది రక్తదానం చేశారు. ఫౌండేషన్ సభ్యులు చంద్రవాడ శేఖర్, కొల్లి చిన్నబాబు, కారు మంచి శామ్యుల్ తదితరులు పాల్గొన్నారు. తణుకు ప్రధాన తపాలా కార్యాలయ పోస్ట్ మాస్టర్గా సిహెచ్వి సుబ్బారావు శనివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఆయన అత్తిలి ఉప పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్గా విధులు నిర్వర్తించారు. గత నెలలో పదోన్నతి పొందిన ఆయన శనివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. పలువురు సిబ్బంది సుబ్బారావును అభినందించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.